సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి విన్నారా? ఈ సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది ఒకే సంవత్సరంలో మీరు కానీ వివిధ రకాల హాస్పిటల్స్ లో డిఫరెంట్ బిల్స్ కానీ పెట్టుకున్నట్టయితే మీ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు క్లెయిమ్ అనేది కొంచెం ఎక్కువ కవరేజ్ తో వస్తుంది. సూపర్ టాప్అప్ ప్లాన్ ని కానీ తీసుకున్నట్టయితే మీకు వచ్చే లాభాలేంటి? మొట్టమొదటిది మీ యొక్క కవరేజ్ అనేది పెరుగుతుంది. సో ఒకే సంవత్సరంలో డిఫరెంట్ హాస్పిటల్ బిల్స్ ఉన్నప్పటికీ కూడా మీరు చాలా నిశ్చింతగా మీరు అమౌంట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండవది, ఒక హయ్యర్ సమ్ ఇన్సూర్డ్ ఉండే పర్టికులర్ ప్లాన్ లో ప్రీమియం కట్టవలసిన దానికన్నా ఇక్కడ ఈ సూపర్ టాప్అప్ ప్లాన్ లోని ప్రీమియం అనేది తక్కువే పడుతుంది. అండ్ మూడవది, ఒకే సంవత్సరంలో వివిధ రకాల హాస్పిటల్స్ లో ఎప్పుడైతే మీరు ఖర్చులు పెడతారో దానికి కూడా మీ కవరేజ్ అమౌంట్ అనేది లభిస్తుంది. అండ్ నాలుగవది, డిడక్టబుల్ అమౌంట్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలకి మీరు పాలసీ పెట్టుకుంటున్నారు అని అంటే అందులో 2 లక్షల వరకు మీరే మీ చేతి నుంచి కడతాము అని ఒప్పుకుంటే 2 లక్షల పైగా అయ్యే ఖర్చులు మొత్తంగా కూడా సూపర్ టాప్అప్ ప్లాన్ లోంచి మీకు రీఇంబర్స్మెంట్ అనేది లభిస్తాయి. సో వివిధ రకాల ప్లాన్స్ అనేవి ఉంటాయి. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు, 5 లక్షల నుంచి మొదలుకొని 95 లక్షల వరకు. కాకపోతే మీరు ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పటికీ కూడా అర్హతలు ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మిగతా వివిధ రకాలవి అర్థం చేసుకున్న తర్వాతే ఒక పాలసీని తీసుకోవాలి. గ్రో తెలుగుని ఫాలో అవడం కూడా మర్చిపోకండి.